ఈ వీడియోలో మనం త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలకి సమానం అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. గమనించండి. ఇది ఒక త్రిభుజం. త్రిభుజం ఎలా ఏర్పడుతుంది అంటే 3 భుజాలు పరస్పరం ఖండించుకున్నప్పుడు ఒక త్రిభుజం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి 3 భుజాలు ఏవేంటో ఏబి ఒక భుజము, బీసీ మరొక భుజము, అలానే సిఏ మరొక భుజము. 3 భుజాలతో త్రిభుజం ఏర్పడినప్పుడు 3 శీర్షాలు 3 కోణాలు కూడా ఏర్పడతాయి. ఇక్కడ ఏబి మరియు బీసీ ఖండించుకున్నప్పుడు బి శీర్షము అలానే కోణము ఎక్స్గా తీసుకుందాం. అదేవిధంగా ఏబి మరియు ఏసీ ఖండించుకున్నప్పుడు శీర్షం ఏగా ఉంటుంది, కోణము వై అనుకుందాం. అదేవిధంగా బీసీ మరియు సిఏ ఖండించుకున్నప్పుడు శీర్షము సిగా ఉంటుంది, కోణము జెడ్ అనుకుందాం. మనం ఏం చెప్పాలని అనుకుంటున్నాము అంటే ఈ 3 కోణాలని మనం కూడినట్లయితే అది 180 డిగ్రీలకి సమానంగా ఉంటుంది అని. అంటే 3 కోణాలను మనం కూడినట్లయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ని కూడినట్లయితే అది 180 డిగ్రీలకి సమానంగా ఉంటుంది అని. అది నిజమా కాదా మనం తెలుసుకుందాం. ఇది మన త్రిభుజం. ఇవి 3 కోణాలు ఎక్స్ వై జెడ్ లోపలగా ఉన్నాయి త్రిభుజం లోపల. అయితే మనం నిర్ధారించడానికి ముందుగా ఒక చిన్న విషయాలు తెలుసుకోండి. ముందు బిఏ లేదా ఏబిని కొంత పొడిగించండి. ఇలా పొడిగింపు దృష్ట్యా ఏకి పొడిగింపుగా మనము డిని తీసుకుందాం. అదేవిధంగా ఏసీని కూడా ఇలా పొడిగించండి. అక్కడ ఈగా తీసుకుందాం కొనసాగింపుని. అదేవిధంగా బీసీకి సమాంతరంగా మరొక రేఖని ఇలా తీసుకోండి. ఆ రేఖని మనం ఇలా పీక్యూగా నిర్ధారిద్దాం. అంటే ఇప్పుడు పీక్యూ మరియు బీసీ ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. బీసీ మరియు పీక్యూలు సమాంతర రేఖలు. ఈ సమాంతర రేఖని బీడీ అనే తిర్యక్ రేఖ ఖండించిందా లేదా? ఖండించింది. అలాంటప్పుడు సదృశ కోణాలు చెప్పగలరా? ఇలా చెప్పొచ్చా? ఏబీసీ మరియు డిఏక్యూ సదృశ కోణాలను ఏర్పరుస్తాయా లేవా? ఏర్పరుస్తాయి. అది మనం ముందు వీడియోలో విస్తృతంగా చర్చించి ఉన్నాం. ఇవి సదృశ కోణాలు. సమాంతర రేఖల్ని తిర్యక్ రేఖ ఖండించినప్పుడు సదృశ కోణాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఏబీసీ మరియు డిఏక్యూ రెండూ కూడా సమానంగా ఉంటాయి. అవి ఎక్స్కి సమానంగా ఉన్నాయి. అదేవిధంగా పీక్యూ మరియు బీసీలు సమాంతర రేఖలు. ఈసారి ఈసీని మీరు తిర్యక్ రేఖ తీసుకున్నప్పుడు ఏకాంతర కోణాలు ఇలా ఏర్పడతాయి. చూడండి, ఏసీబీ మరియు సిఏక్యూ ఈ రెండు ఏకాంతర కోణాలు గమనించండి ఇలా ఉంటాయి. అయితే సమాంతర రేఖల్ని తిర్యక్ రేఖ ఖండించినప్పుడు ఏర్పడే ఏకాంతర కోణాలు ఎల్లప్పుడూ సమానమే. అంటే ఏసీబీ కోణము జెడ్ ఉంటుంది, అదేవిధంగా సిఏక్యూ కోణం కూడా జెడ్డే ఉంటుంది. అయితే ఇక్కడ బీడీని లేదా బిఏడి సరళ రేఖని మీరు గమనించినట్లయితే ఏ దృష్ట్యా వై నుంచి ఎక్స్ వరకు మీరు మొత్తంగా కోణాన్ని చూస్తే ఎంత వస్తుందండి? సరళ కోణం చేసే కోణం ఎంత? సరళ కోణం. అయితే ఈ సరళ కోణము 1గా కాకుండా 3గా ఉంది. గమనించారా? వై జెడ్ ఎక్స్ ఆ 3 కలిసి సరళ కోణాన్ని చేస్తున్నాయి. సరళ కోణం అంటే 180 డిగ్రీలు కదా. ఏవైనా 2 లేదా 3 కలిసి సరళ కోణాన్ని చేస్తున్నట్లయితే అటువంటి కోణాలను మనం సంపూరక కోణాలు అంటాం. అవునా? సంపూరక కోణాలంటే ఆ కోణాలను కూడినప్పుడు 180 డిగ్రీలకు సమానంగా ఉండాలి అని. అంటే ఏం చెప్పవచ్చు? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 180 డిగ్రీలకి సమానంగా ఉంటుంది. మనం అదే కదా మొదలుగా తీసుకున్న ఊహ. అంటే అంతిమంగా ఒక త్రిభుజంలో కోణాల మొత్తము లోపల ఉన్న కోణాల మొత్తము ఎంతకు సమానంగా ఉంటుంది? 180 డిగ్రీలకి సమానంగా ఉంటుంది. మనం ఏం నేర్చుకున్నాం? త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలకి సమానంగా ఉంటుంది.